జనవరి నుంచి డిసెంబర్లో జరిగిన అపాయింట్మెంట్స్, అతి ముఖ్యమైన అపాయింట్మెంట్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఇస్రో చైర్మన్గా వి నారాయణ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందో మన అందరికీ తెలుసు కదా, బెంగళూరు, కర్ణాటక. సో ఇప్పుడు చంద్రయాన్ 4 మీద వీళ్ళు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే. ఓకే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ వచ్చేసి తుహిన్ కాంతా పాండే గారు. WHO దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది కదా. డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అథానమ్. వరల్డ్ బ్యాంక్ దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మన ఇండియన్ ఒరిజిన్ అజయ్ బాంగా. రా చీఫ్ ఎవరు అంటే పరాగ్ జైన్. సో ఇతను ఆపరేషన్ సింధూర్ టైంలో హ్యూమనిట్ అనే టెక్నాలజీ, అంటే హ్యూమన్స్ని టెక్నాలజీని గ్యాదర్ చేసి ఆపరేషన్ సింధూర్కి సక్సెస్ కావడానికి హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. నీతి ఆయోగ్ CEO వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా. 5 years ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ అనేది 2015లో రీప్లేస్ చేసింది. లాస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి 12th 5 year ప్లాన్ 2017లో ఎండ్ అవ్వడం జరిగింది. RBI గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఇతను వచ్చేసి 26th RBI గవర్నర్. ఇతని కన్నా ముందు శక్తికాంత దాస్ గారు ఉండే. సో ఆ శక్తికాంత దాస్ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ RBI గవర్నర్. RBI వచ్చేసి మనకు 1935లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF దీనికి హెడ్ వచ్చేసి క్రిస్టలీనా జార్జివా. సో ఈ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది 1944లో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన హెడ్ వచ్చేసి నాజీ ఒకాన్జో ఇవీలియా. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ప్రీవియస్గా BR గవాయ్ గారు ఉండే 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 53rd అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్. ఇతను ప్రీవియస్గా నాసాకి చైర్మన్గా ఉండే అండ్ ఇప్పుడు 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ ఛానల్. ఓకే, సో RRB, SSC అండ్ అదర్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అది నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉండి ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ ఇలాంటి అపాయింట్మెంట్సే కానీ, మిలిటరీ ఎక్సర్సైజే కానీ ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.